అందరికీ జైభీం. నువ్వు ప్రశ్నించు. ఊరిలోనే బతకాల్సిన మేము పిల్లల్ని సంకన పెట్టుకుని వలస వెళుతున్న రాయలసీమ ప్రజలం. ప్రతి ఏటా మేము కరువును కల్లారా చూస్తున్నాం. మా ప్రజలకు మాత్రమే తెలుసు తాగునీటి కష్టాలు ఎలా ఉంటాయో. కర్నూలు ప్రజలరా, మీకు తెలియదా మన నీటి కష్టాలు? ఆలూరి, ఆదోని, ఎమ్గనూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలుసు ఆ బాధ. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు గుండ్రేవుల ప్రాజెక్టుకి 2890 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 154ను జారీ చేశారు. వేదావతి ప్రాజెక్టుకు 1942 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 77ను జారీ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు తెలంగాణతో కూడా ముడిపడి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనికి ఒప్పుకోలేదు. అయితే గుండ్రేవుల ప్రాజెక్టుని, సుంకేశ్వర ప్రాజెక్టు ఎగువన ఈ గుండ్రేవుల ప్రాజెక్టును కట్టవలసిన పరిస్థితి ఉంది. అయితే దిగువన శ్రీశైలంకి నీళ్లు తక్కువ వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు కడితే 7400 ఎకరాలు ముంపునకు గురవుతాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కడితే ఇంచుమించు 2,65,000 ఎకరాలకు నీరందుతుంది. అలాగే మహబూబ్నగర్ ప్రాంతానికి కూడా నీళ్ళందుతాయి. అప్పుడు ఈ ప్రాజెక్టు కడితే ఇంచుమించు సుమారు 20 టీఎంసీల నీరును నిల్వ చేయవచ్చు. దీనివల్ల కర్నూలు వలసలు లేని ప్రాంతంగా చేయవచ్చు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, కర్నూలు ప్రజలనే మేము రాజధానిని త్యాగం చేశాం. ఈ ప్రజల కోసం ఒక్క ప్రాజెక్టును కట్టలేరా? అన్ని పార్టీ జెండాలు మోసిన ఈ ప్రజలకు ఒక్క ప్రాజెక్టు కడితే వలసలు లేని ప్రాంతంగా ఉంటుంది. ఒక్కసారి పర్యటనకు ఇప్పుడు వచ్చిన ఏ నాయకుడో ఆ నాయకుడు మీకు తెలుసు. ఆ యువ నాయకుడిని ప్రశ్నించండి. ఇది మన కోసమే.